మించి సంక్షేమ పథకాల అమలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు రెండింటికి భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీనికి తోడు గత జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా చేసిన అప్పులు, వాటి వడ్డీల భారం వెరసి కూటమి ప్రభుత్వానికి ఆర్థిక సమన్వయంలో కష్టాలు ఎదురవుతున్నాయి. కొన్ని పథకాలకు ఒక్కోసారి నిధులు కేటాయించలేని దుస్థితి. దీంతో పథకాలు నడవాలంటే కొత్త రుణాలు తీసుకోక తప్పని పరిస్థితి. నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలు చెల్లింపు కోసం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ అధికారులు 3,000 కోట్లు అప్పు తేవాలి అన్నారు. ఇక బ్యాంకర్లతో 2 సార్లు సమావేశమయ్యారు. తొలి భేటీలో 2 బ్యాంకులు సానుకూలంగా స్పందించాయి. కానీ రెండో సమావేశంలో రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు ససేమిరా అన్నారు. నెట్వర్క్ ఆసుపత్రుల ఆస్తులు తాకట్టు పెడతారా, అందుకు అవి అంగీకరిస్తాయా అని ప్రశ్నించారు. వీటికి అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలు చెల్లించడం ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా ప్రభుత్వంలో పనిచేసే అధికారులు ఏదైనా హామీ ఇచ్చే సమయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరువాత ముందుకు వెళ్తారు. కానీ ట్రస్టులకు బ్యాంకులు రుణాలు ఇస్తాయా ఇవ్వవా అన్న విషయంలో కనీస అవగాహన లేకుండా అప్పు తెచ్చి 2 నెలల్లో బకాయిలు చెల్లిస్తామని ఆరోగ్య శాఖ వైద్య సేవా ట్రస్ట్ అధికారులు నెట్వర్క్ ఆసుపత్రులకు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ సమ్మె విరమణకు అప్పట్లో అంగీకరించింది. ఇప్పుడు బ్యాంకర్ల తీరుతో పరిస్థితి తలకిందులు కావడంతో ట్రస్ట్ అధికారులు తలలు పట్టుకున్నారు. ఇక అప్పుల కోసం బ్యాంకర్లతో మాట్లాడుకోవాలని ట్రస్టుకు సూచించిన ఆర్థిక శాఖ తిరిగి చెల్లించే విషయంలో హామీ ఇవ్వకపోవడంతో బ్యాంకర్లు రుణమివ్వడానికి నిరాకరించాయి.